అయితే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, అమ్మవారికి త్రిశూలం కత్తి ఇవన్నీ. సో బోనమేమో భోజనంగా రిప్రజెంట్ చేస్తాం, అట్లనే మనం భావించి అమ్మవారికి నైవేద్యం పెడతాం. అట్లనే అమ్మవారి త్రిశూలం కత్తి గవ్వలదండ శరకోల ఇవన్నీ కూడా చాలా అమ్మవారి పవిత్రతగా భావిస్తుంటాం కదా. అయితే ఇప్పుడు శివశక్తులు బోనం ఎత్తుకొని ఆడేటప్పుడు వాటిని కూడా యూజ్ చేస్తుంటారు. నిజంగా అమ్మవారు వచ్చినప్పుడు అట్లాంటివి యూజ్ చేయొచ్చునా? యూజ్ అంటే కత్తి పట్టుకొని తిప్పడం, కత్తి నోట్లో పెట్టుకోవడం కావచ్చు, శరకోల కింద పెట్టి ఆడడం, ఆ నృత్యం చేయడం కావచ్చు. కరెక్టే. కత్తి ఖడ్గము శూలము అమ్మవారి రిప్రజెంటేషన్ ఆనవాళ్ళు కాబట్టి అవి చేతులలోనే ఉంటే బాగుంటుంది. చేతులు దాటి కింద పడితే అది కరెక్ట్ కాదు. మీరు అన్న మాట 100% కరెక్ట్. కింద ఈరగోలలు వేయడము, అది ఆభరణాలు అనేది బొట్టు అనేది నొస్టికి పెట్టుకుంటేనే బాగుంటుంది. కాళ్ళకి పెట్టుకుంటే అది పారణ అవుతుంది, కానీ నొదటి బొట్టు కాదు. సో కుంకుమ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టాలి. ఆనవాళ్ళు ఎట్లా పట్టుకోవాలో అలాగే పట్టుకోవాలి. దానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. త్రిశూలం కత్తి ఖడ్గం ఇవన్నీ చేతుల్లోనే బాగుంటుంది. కింద పెట్టేసి కింద ఆడితే అది కరెక్ట్ కాదు. నోట్లో పెట్టుకొని అవన్నీ మీరు అన్నట్టు అంటే ఒక జిమ్నాస్టిక్ విన్యాసాల్లాగా అయిపోతుంది రాను రాను. అది కూడా ఆలోచించాలి, వాళ్ళు చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం ఆలోచించాలి. మనం కల్చర్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం ఒక సంస్కృతిని అద్దం పట్టే విధంగా మనం ఇంకా భావితరాలకు మనం ఒకటి తీసుకెళ్ళాలి. మనం ఒకటి కొత్తదనం తెస్తున్నాం అనే దాంట్లో పడి మొత్తం మన పద్ధతులనే మార్చేయడం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు మంటలు వేయడము, కింద చేయడము, ఇదంతా నేనైతే 100% నన్ను చాలామంది అడుగుతారు, అట్లా ఇట్లా చేస్తారు మీరు, మంటలు తీస్తారు మీరు, మంటలు చేస్తారా, నిప్పులంతా రౌండ్గా పెట్రోల్ పోసి అంటించి అందులో ఆడతారు అంటే ఇవన్నీ విన్యాసాలు మా వల్ల కాదు, మేము చెయ్యమని కూడా చెప్తాం. చాలా ప్లేసెస్లో మమ్మల్ని కూడా అడుగుతారు, ఇట్లా చేస్తారా మీరు, అట్లా చేస్తారా. అట్లా చెయ్యం బాబు. బోనం అంటే బోనం. బోనం ఇంటి దగ్గర నుంచి వస్తే అమ్మవారి గుడి దగ్గర వరకు బోనం ఎట్లా పోవాలో అట్లాగే పోతుంది. మేము అట్లాంటివి చేయమని, ఎందుకంటే నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అట్లా నన్ను కూడా అడిగారు, మేము ఇట్లా రౌండ్గా మంటలు వేస్తాము. ఆల్రెడీ నేను బోనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ప్రిపరేషన్ అది చేయబోయారు కూడా, మా పిల్లలు దగ్గరుండి ఆపేశారు. ఎందుకంటే అట్లాంటివి నేను కంప్లీట్ దానికి అపోజ్. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ అమ్మ బోనమే ఆవహించి అమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బోనం ఎక్కిస్తే బాగుంటుంది, కానీ జిమ్నాస్టిక్లు కాదు.